హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది విషమ బర్త్‌డే రోజు చేసిన సెకండ్ వ్లాగ్ అనమాట. నిన్నటి వీడియో అప్‌లోడ్ చేశాను గదా! అది కేక్ చేయడం వరకే. అంటే కేక్ ప్రాసెస్ మొత్తం ఇంకో వీడియో ఉంది. మీకు అది కూడా నేను చూపిస్తాను. ఇంకా ఈవినింగ్ టైంలో విష్ కోసం నేను చేసిన స్పెషల్స్, బర్త్‌డే స్పెషల్స్ తన కోసమే ఏం కాదు, మా అందరి కోసం కూడా తన బర్త్‌డే ఎలా జరిగిందనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇక 29థ్ రోజు కేక్ చేసే వరకు చాలా లేట్ అయిపోయిందనమాట. ఏదైనా స్పెషల్ ఉంటే నేను ఈవినింగ్ వండుతా అని మా సార్‌కి చెప్పినా కదా! తనైతే 6:00కి బయటికి పోయి చేపలు, చికెన్ అయితే తీసుకొనొచ్చిండు. మా సారు 6:00 బయటికి పోతే 7 కల్లా తీసుకొచ్చి ఇచ్చిండనమాట. ఇంకా మా సార్ అన్నారు కదా! 7:30కే బర్త్‌డే చేద్దాము. 8:30 వరకల్లా అన్నీ కంప్లీట్ కావాలి. రేపు పొద్దున్నే స్కూల్ ఉందనైతే నాకు చెప్పిండు. తను తీసుకురావడమే 7 గంటలకు తీసుకొచ్చిండు. నేను 7:30 వరకల్లా ఒక 30 మినిట్స్‌లో అయితే నేను వండలేను కదా! అని చెప్పేసి నాకు కొంచెం టెన్షన్ అయింది. మళ్ళీ అనిపించింది కదా! ఎట్లాగో మా సార్ చికెను 7:00కి తీసుకొచ్చిండు కదా! ఒక గంట సేపట్లో వంట కాదు కదా! అని చెప్పేసి మళ్ళా తర్వాత నేను మా సార్‌తో తిరగబడొచ్చు అని నేను వంట అయితే చేస్తున్నా. ఫస్ట్ అయితే బగారా అన్నం వండుతున్నాను. నేను 7 కప్పులు బియ్యం పోసిన. తర్వాతొచ్చేసి ఫస్ట్ గిన్నె పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఏసుకొని, కొంచెం నెయ్యేసుకున్నాను. తర్వాతొచ్చేసి మసాలా వేసుకొని, ఆనియను, పచ్చిమిర్చి, మిల్లిమిక్కరు, కొంచెం బిర్యానీ ఆకు వేసుకొనైతే కలిపేసుకుంటున్నాను. ఏంటి అంటే నేను ఈరోజు దీంట్లో పొటాటో గానీ, క్యారెట్ గానీ వెయ్యట్లే అనమాట. జస్ట్ బగారన్నంలాగా నార్మల్ ఫ్లేవర్ ఉంటే చాలు అన్నట్టుగా అయితే వండేస్తున్నాను. అయితే మీరందరూ నన్ను అడుగుతున్నారు గదా! కూరలో సాల్ట్ ఎంతేస్తున్నారు? మరి సాల్ట్ ఎక్కువ కాదా అని చెప్పేసి. ఏం ఎక్కువ కాదు. ఏంటి అంటే ఇప్పుడు నేను 1 స్పూన్ కారం ఏసినాననుకో దానికి 1 ½ స్పూన్ సాల్ట్ పడుతుంది. ఇప్పుడు 2 స్పూన్స్ సాల్ట్ ఏస్తే నేను 3 స్పూన్స్ కాదు. 2 స్పూన్స్ కారమేస్తే నేను 3 స్పూన్స్ సాల్ట్ ఎయ్యాలనమాట. అలా అయితే నేను వేస్తున్నాను. నేను వేసే స్పూన్ గూడా చాలా చిన్నదే. కానీ మా మావయ్యకి, అత్తమ్మకి నోటి నిండా ఉప్పు, కారం అనేది మంచిగుండాలి. మొన్నటిదాకా నేను పిల్లల కోసం కొంచెం కారం అయితే సప్పగా ఉండేదాన్ని. సప్పగా అంటే మరీ సప్పగా గాదు. వాళ్ళకి కూర తిక్కుగా కలిపేదాన్ననమాట. తిక్కు కలిపినా గూడా కారం అవ్వకుండా వండేదాన్ని. ఇప్పుడేంటి అంటే కొంచెం కారం వేయడం వల్ల ఒక 2 ముద్దలు తింటే స్పైసీ ఉంది అని చెప్పేసి ఎక్కువ తినలేరు కదా! కొంచెం ఇప్పుడు వాళ్ళకి కష్టమైతుంది. ఇప్పుడు ఉప్పు, కారాలు దట్టంగా ఏస్తున్నాను. ఆ అత్తమ్మ, మావయ్య కోసమయితే. ఇక ఇందాక మిల్లిమిక్కర్లన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ ఏసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకొని ఫ్రై చేసుకొనైతే 14 కప్స్ వాటర్ పోసుకొని పైనుంచి మూత పెట్టి వాటర్ మరిగిన తర్వాత బియ్యం అయితే వేసేస్తున్నాను. నేనిప్పుడు వండుతున్న బియ్యం వచ్చేసి కొత్త బియ్యం అనమాట. నిన్ననే బస్తా అయిపోయింది. ఇప్పుడు నేను కొత్త బస్తా అయిపోయిన మేము ఎప్పుడేసినా సరే 25 కేజీస్ బ్యాగ్ అయితే తీసుకొచ్చుకుంటాం. అది కొన్నిసార్లు మాకు 1 ½ మంత్ వస్తది. కొన్నిసార్లు 2 మంత్స్ వస్తది. కొన్నిసార్లు రెగ్యులర్‌గా అన్నం వండిననుకో తక్కువ గూడా వస్తదనమాట. ఇక అన్నం అయితే మంచిగా ఎసరేసినా ఉడకడానికైతే పైనుంచయితే మూత పెట్టినా. ఇప్పుడైతే చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ ఏసుకొని, 2 కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని, పచ్చిమిర్చి ఏసుకొనైతే ఫ్రై అయ్యేటట్టుగా చేసుకుంటున్నాను. దీంట్లోకి నేను ఫస్టే కొన్ని స్పైసెస్ గూడా వెయ్యననమాట. లాస్ట్‌లో వేస్తే కొంచెం గరం మసాలా పౌడర్ అనేదేస్తా. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన 3 టమాటోలయితే వేసుకున్నాను 1 కేజీకి. ఇప్పుడు టమాటో, ఆనియన్ అనేది మంచిగా మగ్గాలనమాట. నేను ఏ కర్రీస్ వండినా గూడా వంక పెట్టేవాళ్ళు ఉంటారేమో గానీ, చికెన్‌తోని చేసిన ఏ రెసిపీస్ అయినా వంక పెట్టడానికి లేనే లేదనమాట. ఇగ నేను చికెన్ అంత బాగా వండుతా. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, ఇంకా అప్పుడప్పుడు చికెన్ పకోడీ ఈ 3 పర్ఫెక్ట్ అనమాట నేను. చికెన్ కర్రీ, బగారన్నము ఎంతమందికి వండమన్నా వండుతా. చికెన్ ఫ్రై గూడా. కానీ నేను మటన్ అయితే అంత టేస్టీగా అయితే ఏమి వండలేను. అప్పుడప్పుడు కుక్కర్‌లో వండుతా ఎప్పుడో ఒకసారి. ఫిష్ కూడా అంతే నాకంత మంచిగా ఏం రాదు. కానీ చికెన్ అయితే పర్ఫెక్ట్ అనమాట. తిన్న వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతది. మా సార్‌కైతే నేను వండే చికెన్ అయితే అమృతంలాగా అనిపిస్తదనమాట. ఇక తిన్న ప్రతిసారి అంటాడు, "ఇంత మంచిగా ఎట్లా వండుతావు నువ్వు" అని జెప్పేసి. ఇగో ఇందాక అన్నం అయిందా లేదా అని చూసి ఒకసారి కలపెడితే కొంచెం ఎసరనేది ఉంది. మళ్ళా తర్వాత అన్నం ఉడుకుతున్నప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీస్తే చూస్తున్నాను గదా! అన్నం అయ్యేటప్పుడు ఒక 5 మినిట్స్ కన్నా ముందు చూస్తున్నాను. కొత్త బియ్యం కదా! నేను 14 కప్పుల నీళ్ళు పోషిన. అవైతే కొంచెం సరిపోలేదనమాట. చూస్తే మీకు అర్థమవుతుంది. అన్నం అనేది పలుగ్గా ఉంది. అందుకే ఒక చాయ్ గ్లాస్‌తోని వాటర్ ఉంటాయి గదా! ఆ వాటర్ అనేది పైనుంచి పోసి మళ్ళీ మూత పెట్టిన. ఈలోపు ఇక్కడ
టమాటా, ఆనియన్స్ ఉడకడానికైతే పైనుంచి మూత పెట్టినా కదా! ఆ మూత తీసి ఒక్కసారయితే కలిపేస్తున్నాను. మనకు చికెన్ ఫ్రైలో టమాటోస్ అనేవి వేసినట్టు గూడా కనపడదు. ఆనియన్స్ గూడా అంతే. ఈ టమాటో, ఆనియన్స్‌తోనే మనకు చికెన్ కర్రీకి పీస్ నిండా కొంచెం గ్రేవీలాగా పట్టుకుంటుందనమాట. అన్నంలో కూడా ఈజీగా కలిసిపోతుంది. అందుకే నేను ఖచ్చితంగా అప్పుడప్పుడు అన్నంలో తినాలి అంటే ఇలా అయితే టమాటో, ఆనియన్ ఏసే చికెన్ ఫ్రై అయితే చేస్తాను. 1 కేజీ చికెన్ వేసుకున్నాను. అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపయితే వేసుకున్నాను. ఇగో నేను వంట చేస్తున్నాను గదా! ఒక వైపేమో బగారా అన్నం వండుతున్నాం. ఒక వైపేమో చికెన్ ఫ్రై చేస్తున్నా. ఇంకో వైపేమో ఫిష్ కర్రీ వండుతున్నాం. ఆ తర్వాతనేమో చిన్న చిన్నవి కూరగాయలు కట్ చేయడం ఇవన్నీ ఉంటాయి గదా! అవైతే చేసుకుంటున్నా అనమాట. పక్కన అత్తమ్మ ఫిష్ కర్రీ వండుతుంది. అది నీకు నేను చికెన్ అయిపోగానే చూపిస్తాను. ఇప్పుడైతే పైనుంచి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలయితే చికెన్‌ని ఉడికినిచ్చిన తర్వాత మళ్ళీ మూత తీసి కొంచెం కరివేపాకయితే వేసుకున్నాను. ఈ టైంలో మనం పొట్టు తీసిన వెల్లిపాయలేసుకుంటే గూడా అవి చికెన్ ఫ్రైలో టేస్ట్ బావుంటాయనమాట. ప్రెజెంట్ అయితే నా దగ్గర లేవు. ఉంటే నేను వేసేదాన్ని. మళ్ళీ ఒకసారి కలుపుకొని పైనుంచి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలయితే ఉడకనిచ్చాను. చూస్తున్నారు గదా! చికెన్‌లో గ్రేవీ అంతా తగ్గిపోయింది. ఇప్పుడైతే స్పైసెస్ వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకున్నాను. కొంచెం మంచిగా చేస్తున్నా. ఆ తర్వాతొచ్చేసి 3 టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకుంటున్నాను. ఎందుకు కొంచెం తగ్గించి వేసానంటే బగారన్నంలో గూడా కొంచెం సాల్ట్ ఏసాను కాబట్టి దీంట్లో తగ్గించాను. తర్వాత 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, 1 టేబుల్ స్పూను చికెన్ మసాలా, హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా వేసుకున్నాను. ఇప్పుడైతే మనం వేసుకున్న స్పైసెస్ చికెన్ ముక్కలకి పట్టేటట్టుగా అటు ఇటు ఒక నిమిషం పాటు కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇంక మనం ఇంకా చికెన్‌ని ఎక్కువ సేపయితే కుక్ చెయ్యము. అందుకే నేనైతే ఒక ఒక్క నిమిషం వరకు మంచిగా కింద మీద అనుకుంటా అయితే ఫ్రై చేస్తున్నాను. నాకేంటో తెలీదు వంట చేస్తాను. కానీ వంట చేస్తుంటే ఇప్పుడు కూర వండిననుకో ఆ కూరని 10 సార్లు కలపడం అలవాటనమాట. అంతుంటది నాకెందుకో తెలీదు. ఇక ఇప్పుడైతే నేను చికెనులో కారం, ఉప్పు ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్నాను. చూస్తున్నారు గదా! చికెన్ ఫ్రై ఇంకా ఇంతవరకైతే రెడీ అయిపోయింది. ఒక 25 మినిట్స్ ఏమో పట్టింది ఈ చికెన్‌ని కుక్ చేసుకోవడానికి. ఇప్పుడు మనకు సైడ్‌లకి కొంచెం ఫ్రై చేస్తుంటే కొంచెం గ్రేవీ అనేది అంటుకుపోతది. మనం ఏం చేయాలంటే కడాయికి గ్రేవీ అంటుకుపోకుండా అటు ఇటు కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలి. నాన్ స్టిక్ కడాయిలో అయితే ఇంతగా అంటుకుపోదు. ఈ చికెన్ ఫ్రై టేస్ట్ అయితే ఎక్సలెంట్ అని చెప్పారు. ఆల్రెడీ తిన్నాం కాబట్టి అందరికీ ఇది నచ్చింది. చూస్తున్నారు గదా! మనం కావాలంటే దీంట్లో కొంచెం నిమ్మకాయ గూడా పిండుకోవచ్చు. నేనైతే నిమ్మకాయ ఏం పిండను. ఇక అటువైపయితే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది గదా! ఫస్ట్ టైమ్ మా అత్తమ్మ ఏం జేసిందంటే చేపల ఫ్రై జేసుకోవడానికి ఒక 3 ఆనియన్స్ అయితే హీటర్ మీద మంచిగా కాల్చుకుంది. ఆ తర్వాత గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిలేసుకొని కొంచెం ఆనియన్ ఏసుకుంది. ఆ తర్వాత ఇందాక కాల్చినవి ఆనియన్స్ ఉంటాయిగా అవి మళ్ళీ ఒక 3 టమాటోలయితే ఇలా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండు ఉంటది గదా! అది కూడా మిక్సీ జార్‌లోనే వేసి నాతోనైతే ఇలా పేస్ట్ లాగా చేయించింది. ఈలోపే ఆనియన్స్ అనేవి మంచిగా బ్రౌన్ కలర్‌లో వచ్చినాయి. ఇప్పుడైతే ఆ పేస్ట్‌నయితే గిన్నెలో వేసేసిన తర్వాత మిక్సీ గిన్నె కడిగి కూడా ఆ వాటరు దాంట్లోనే పోసేసింది. ఇందాక చింతపండు నానబెట్టింది గదా! ఆ చింతపండు కొంచెం ఉన్నా గూడా దాంట్లో గూడా నీళ్లు పోసి దాంట్లోనే వేసింది కర్రీలో. తర్వాతొచ్చేసి కొంచెం కరివేపాకు, కొంచెం అయితే పసుపేసింది. నేను ఏస్తున్న పసుపు ఉంది గదా! అది ఒక చిన్న సీసాలో ఉంటది. అత్తమ్మది చెయ్యి పడతలేదు రోజు ఎట్లేస్తున్నావు పసుపు అని జెప్పేసి మా అత్తమ్మ అంటుంది. నాకు అలవాటయిపోయిందనమాట. దాని నిండా ఉంటది గాబట్టి ఊరికనే వస్తది పసుపు. ఇగ అత్తమ్మ అందుకే తనకు చెయ్యికి రావట్లేదని జెప్పేసి 3 సార్లు అయితే పసుపేసింది. ఇప్పుడైతే అన్నిటిని ఒకసారి కలిపేసుకుంది మంచిగా. ఇగ కొంచెమయితే ధనియాల పొడేసుకొని మళ్ళీ కలిపేస్తుంది. చూస్తున్నారు కదా! ఈ పులుసనేది కొంచెం చిక్కగా ఉంది. దీంట్లో ఇంకా వాటరయితే అత్తమ్మ వేయలేదు. నాకైతే కలిపి చూపిస్తుంది. ఇగ ఇప్పుడైతే కొంచెం ఇది టైం పడుతుంది కదా! మంచిగా ఉడకడానికి. రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేస్తుంది. ఇంత అని చెప్పలేదు గానీ అత్తమ్మేమో తనకు తెలిసినంత అందాజలో సాల్ట్ అయితే వేసుకుంది. ఆ తర్వాతొచ్చేసి కారం అనమాట. నిజం చెప్తున్నా నేను వాడుతున్న కారం మా అత్తమ్మకి ఏమాత్రం నచ్చలేదు. మస్తు తెల్లగుంది ఏం కారం అని జెప్పేసి రోజు అంటుందనమాట కూర వండిన తర్వాత. కానీ నాకేం అట్లా అనిపిస్తలేదు. కానీ చూస్తానికి కొంచెం తెల్లగా కనిపిస్తది గానీ కర్రీస్ అన్నీ మంచి టేస్ట్ వస్తున్నాయి. కారంకి తెల్లగా అయింది గానీ ఘాటయితే తగ్గలేదు. ఇంకా 1 కేజీ వరకు కారం అయితే ఉంది. ఆ కారాన్ని నేనైతే అమ్మకిచ్చి వచ్చేటప్పుడు వేరే కారం తీసుకొచ్చుకుంటాను. ఇగ కారం గూడా వేసిన తర్వాత అంతా కలిపేసుకొని ఇప్పుడైతే నీళ్లు వేసుకుంటుంది.
ఫస్ట్ ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుంది. తర్వాత వచ్చేసి ఇంకొక గ్లాస్ అయితే నీళ్ళు వేసుకుంది. మేము 2 కేజీస్ చేపలు ఏమో తీసుకొచ్చినట్టు మా సారు. అయితే అత్తమ్మ ఒకటేసారి ఎయకుండా కొంచెం కొంచెం వేసుకొని, ఆ పులుసు అనేది కొంచెం చేపలు ఉడికిన తర్వాత కొంచెం చిక్కగా ఉండాలి. మరీ పల్చగా ఉండొద్దు. అలా అని చెప్పేసి చిక్కగా గూడా ఉండొద్దు. నేను ఒకరోజు చెప్పిన గదా! నేను చేపల పులుసు చేసినాను ఒకరోజు నైటు. ఆ చేపల పులుసు ఆ నైట్ అనేది బావుంది. మంచి టేస్ట్‌గా గూడా ఉంది. తెల్లారేసరికి అది కూర అయిందనమాట. నేను టమాటో, ఆనియను ఎక్కువ మిక్సీ పట్టి వేయడం వల్ల అది కూర అయిందనమాట. నేను మా అత్తమ్మకి జెప్తే, "అట్లా జెయ్యొద్దు. కొంచెమే ఎయ్యాలే. తర్వాత మంచిగా పులుసు మసిలేటట్టుగా మసిలిన తర్వాత కొంచెం పల్చగా ఉండాలి గానీ, మరీ ఎక్కువ పల్చగా ఉండొద్దు, తిక్కుగా ఉండొద్దు" అని జెప్పేసి అత్తమ్మన్నది. ఈ చేపల కూర అయితే 3 రోజులు ఉంటదంట. ఇగ ఇప్పుడైతే నీళ్ళేసుకున్న తర్వాత పైనుంచి మూత బెట్టిన తర్వాత పులుసనేది బాగా మసిలిపోయింది. అయితే అత్తమ్మ ఫస్టు ఒక చిన్నది గ్రీన్ కలరు క్యాప్‌లో వేసింది చూడండి. అదొచ్చేసి జీలకర్ర, మెంతుల పొడి అనమాట. ఆ పొడి మేము ఖచ్చితంగా ఇలా చేపలలో వాడతాము. పప్పులో, పప్పుచారులో అయితే మేము వాడతాము. నా దగ్గర కొంచెం ఎక్కువే ఉంటుంది. ఇప్పుడైతే క్లీన్ చేసిన చేపలుంటాయి గదా! ఒక్కొక్కటైతే వేస్తూ ఉంది. ఈ చేపలొచ్చేసి 2 కేజీస్ ఉన్నట్టున్నాయి. ముక్కలైతే చాలా మంచిగా ఉన్నాయి తెలుసా! గట్టిగా అంటే గట్టిగా ఉన్నాయి. ముల్లులు కూడా ఎక్కువేం లేవు. కానీ చేపల పేరేంటో గూడా నాకు తెలీదు. ఇంకా ఒక తలకాయ ఉంటది కదా! తలకాయని 2 భాగాలు జేసి ఇస్తారు కదా! ఆ తలకాయ గూడా అత్తమ్మ పులుసులోనే వేస్తుంది. ఈ చేపల పులుసులో తలకాయ అనేది చాలా టేస్ట్ ఉంటదంట. నాకు అనిపిస్తది కదా! అది మొత్తం ఉడకనట్టే ఉంటది. అట్లెట్లా టేస్ట్ ఉంటదా అని జెప్పేసి. మరి మీలో ఎంతమందికి చేపల పులుసులో ఉండే తలకాయ ఎంత ఇష్టమో గూడా కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే అత్తమ్మ చేపలన్నిటిని వేసేస్తుంది గదా! ఇప్పుడు నేను వాడుతున్న ఈ గిన్నెలున్నాయి గదా! ఇదొకటి ఇందాక బగారన్నం వండింది. నేను ఎక్కువ దాంట్లో కేక్ చేయడానికి, బ్రెడ్ చేయడానికి, బిస్కెట్స్ చేయడానికి వాడుతూ ఉంటాననమాట. అందుకే కొంచెం అయితే మరి అంత క్లీన్‌గా ఏమి అనిపించట్లేదు మీకు. మీరేం తప్పుగా అనుకోకండి. నా దగ్గర ఉన్న ఈ 2 గిన్నెలే అనమాట. నేను వీటినే వాడుతూ ఉంటాను. ఒక్కొక్కసారి బాగా రుద్దుతాను. ఒక్కొక్కసారి రుద్ది, రుద్ది నా చేతిలో పోతే అట్లనే వదిలేస్తాననమాట. అందుకే కొంచెం ఇందాక క్యాప్ అయితే కొంచెం చీలికలు, చీలికలుగా ఉంది. ఇందాకైతే అత్తమ్మ చేపలేసిన తర్వాత ఒక 5 నిమిషాలైతే బాగా వాటిని ఉడకదించిన తర్వాత కలిపి చూపిస్తుంది. చేపల కూరలో మనం ఉడికిన తర్వాత స్పూన్ అనేది వాడొద్దంట. కానీ ఫస్ట్ మనం వేసిన 5 నిమిషాల్లో స్పూన్‌తో వేసుకొని నిదానంగా కలిపితే అయితే ఏం కాదు అని చెప్పేసి మా అత్తమ్మ అయితే చెప్పింది. ఇగ ఇప్పుడైతే అటు ఇటు కలిపిన తర్వాత కొంచెం అయితే టేస్ట్ చూసింది. అన్నీ అయితే సరిపోయినాయంట. ఒక 10 నిమిషాల వరకు ఈ చేపల్ని మంచిగా అయితే ఇలా బాయిల్డ్ అవ్వనిచ్చింది. ఇంకా అత్తమ్మ అన్నది కదా! ఉడికిపోయినాయని చెప్పేసి చూపించిందనమాట. చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందంట. ఈ పక్కన నా చికెన్ ఫ్రై గూడా రెడీ అయిపోయింది. ఒక గిన్నెలో అయితే ఊడ్చేసినాము. అయితే నేను ఈ వీడియో అనేది కొంచెం దూరం నుంచి చూపిస్తున్నాను. ఇప్పుడు చూపిస్తున్నాను గదా! ఈ 2 స్టాండ్‌లో ఒకటి కొత్త స్టాండ్, ఒకటి ఓల్డ్ స్టాండ్ అనమాట. నా కిచెను చాలా చిన్నగా ఉంటది. మీకు నేను అది కూడా చూపిస్తా కింద. ఇక్కడ ఎట్లుంది చూడండి. ఒక ఇద్దరు మనుషులు నిలబడొచ్చు అంతే. అంతకన్నా పెద్దగా అయితే ఏముండదు. అయితే పెద్ద పెద్ద స్టాండ్‌లు తీసుకుంటే కింద మనకు అది త్రిభుజం షేప్‌లో వచ్చి స్పేస్ మొత్తం దానికే పోతది అని జెప్పేసి నేను ఇలా ఈ 2 స్టాండ్‌లు అయితే తీసుకున్నాను. ఒకటేమో చేపల పులుసు చేస్తున్నానని అత్తమ్మ దగ్గర పెట్టినా. ఇంకొకటేమో చికెన్ ఫ్రై చేస్తున్నా అని జెప్పేసి ఇక్కడ పెట్టినా అనమాట. ఈ 2 స్టాండ్‌లు నాకు మంచిగా యూజ్ అవుతున్నాయి. నిన్న గూడా ఆల్రెడీ నేను ఒకటి బట్టలు వేసుకున్న తర్వాత లాంగ్ వీడియో తీశాను చూడండి. షార్ట్ వీడియో లెక్క డ్రెస్ ఏసుకొని. అది కూడా కొత్త స్టాండ్‌తోనే తీశాను. క్వాలిటీ అయితే చాలా బావుంది. ఇందాకైతే ఫిష్ ఇక్కడ పెట్టిందనమాట. నేనేమో మీకు చికెన్ ఫ్రై, ఫిష్ కర్రీ వండిన తర్వాత లాస్ట్‌లో ఈ క్లిప్ అయితే చూయిస్తున్నాను. చికెన్ ఫ్రై అయిన తర్వాత నేనైతే విషముని రెడీ చేసిన ఈ ఫ్రాక్ వచ్చేసి నేను మొన్న మార్చ్‌లో తీసుకున్నాననమాట. అటు ఇటు 1 ఇయర్ అయితుంది ఈ ఫ్రాక్ తీసుకొని. ఇంకా 1 ఇయర్ నుంచి తనైతే వేసుకోలేదనమాట. ఈరోజు ఎట్లాగో తనకి నేను కొత్త డ్రెస్ అయితే తీసుకురాలేదు గదా! ఈ ఫ్రాకు, ఇంకో ఫ్రాకులున్నాయని చెప్పేసి తీసుకురాలేదు. ఇవి కూడా ఎప్పుడు ఏసుకోలే గాబట్టి కొత్త డ్రెస్ అన్నట్టే గదా! అందుకే విషమకైతే ఈ ఫ్రాకేసిన. మా విషమకైతే ఇలా ఫ్రాక్స్ ఏసుకోవడం నచ్చనే నచ్చదు. ఇంకా ఇవైతే కుచ్చుకుంటున్నాయి, కుచ్చుకుంటూనే అంటాయి. అయితే నేను ఇంకా బర్త్‌డే గదా నాన్న ఏసుకోవాలని చెప్పేసి ఈ ఫ్రాక్ అయితే ఏపిచ్చిన. కానీ అక్క కుమ్మి తమ్ముని కుమ్మి. ఓకే ఓకే డన్. విషమ్మా కేక్ ఎట్లుందనా? బాగుందా? 3 ఫేవరెటా? ఏంటివేంటి చెప్పు.
వైట్, పింక్, వావ్ గోల్డెన్ కలర్ కూడా ఉంది దాంట్లో కదా. చూసినావా ఫస్ట్ ఒక కేక్ ఉంది కదా, ఆ కేక్ పైన వైట్ వచ్చింది, ఆ కిందనేమో పింక్ వచ్చింది, తర్వాతనేమో గోల్డ్ వచ్చింది. నేను ఎంత బాగా చేసిన తెలుసా నీకోసమే చేసిన. ఫస్ట్ అనుకున్నా కదా ఈ పాక్స్ బాల్స్ ఉన్నాయి కదా అవి పెట్టొద్దు, కొంచెం డిజైన్ వేద్దాం అనుకున్నా, కానీ నువ్వు బాల్సే పెట్టన్నావు కదా, నేను బాల్సే పెట్టినా. నెక్స్ట్ టైం ఎట్లా కావాలి నీకు? ఒక్కటే బాల్ పెట్టినా సరే. నేను మస్తు పెడతా అక్క కోసం, అక్కకు పింక్ బాల్స్ ఇష్టం అన్ని పెట్టిన, నీకు బ్లూ కలర్ బాల్స్ పెడతా. నీ బర్త్డేకి నేను ఏం కేక్ చేసిన? అక్కది 2 కలర్ కేక్స్. కట్ చేయదిగా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ అక్క నీ షైట్ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు బర్త్డే డియర్ విష్ యూ, హ్యాపీ బర్త్డే విశ్రుతి. ఇక విషమ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. కేక్ అయితే నేను 2 లేయర్స్లో చేశాను కదా. ఈ కేక్ ఫుల్ వీడియో అనేది నేను రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఆ తర్వాత వచ్చేసి క్రౌన్ ఉంటుంది కదా, ఆ క్రౌన్ తీసి నేను తన హెడ్ పైన పెట్టమని మా సార్కి చెప్తే తనైతే పెట్టిండు. నిజంగా ఈ క్రౌన్ పెట్టుకున్న తర్వాత విష్ అయితే ఒక లిటిల్ ప్రిన్సెస్ లాగా ఉందనమాట. తనకి ఈ ఫ్రాక్ కూడా చాలా బాగా సెట్ అయింది. ఈ గాజులు ఉన్నాయి కదా, ఇది వచ్చేసి అమ్మమ్మలు పెట్టించిన గాజులు అనమాట. ఇంకా గాజులు వేసేసుకొని ఈ రోజైతే బర్త్డే గర్ల్ని రెడీ చేసిన. ఇంకా విషమ కేక్ కట్ చేసిన తర్వాత వీళ్ళు పిల్లలు కదా, వాళ్ళకి మంచిగా పీసులన్నీ చిన్న చిన్నగా కట్ చేయరాదు, ఎట్లాగో లాస్ట్కి మేమే కదా అందరం కలిసి తినేదని చెప్పి ఫస్ట్ ఏం చేసిన అంటే విషు కేక్ కట్ చేయగానే కొన్ని చిన్న చిన్న పీసులు కట్ చేసి ఇలా అయితే ఒక ట్రేలో పెట్టిన. అవి తినిపించవచ్చు, లాస్ట్లో తినేటప్పుడు అందరం మంచిగా పెద్ద పెద్ద పీసులు అయితే కేక్స్ తినవచ్చు. కానీ ఇలా పెట్టుకునేటప్పుడు తిన్నామనుకో ఇక తిన్నట్టు కూడా అనిపించదని ట్రేలో పెట్టిన. ఆయన కూడా పెట్టేసే మామయ్య దించిన తాతకు పెట్టు కన్నా కన్నా. అమ్మో ఆగు ఆగు నాన్న. వెరీ గుడ్. అయితే ఇందాక ఏమైందంటే మామయ్యని అత్తమ్మని కేక్ పెట్టమంటే మామయ్య ఒక్క నిమిషం అని చెప్పేసి కిచెన్లోకి పోయిండు. విషయం ఏమన్నదంటే మమ్మీ తాత కిచెన్లో పోతుండేందమ్మా, వంట చేస్తాడా ఏమన్నా చేస్తాడా అని చెప్పేసి విష్ అన్నది. అనడంతోనే అందరం అయితే నవ్వినాం. కానీ మా మామయ్య కిచెన్లో పోయి కొంచెం డబ్బులు అయితే తీసుకొచ్చుకోండు, అవి ఆయనే అనమాట. ఇంకా విషుకేమో 2000 ఇచ్చిండు, కన్నయ్యకేమో 500 అయితే చేతిలో పెట్టిండు. అందుకే మేమందరం అంటున్నాం. ఇప్పుడు అర్థమైందా తాత కిచెన్‌లోకి ఎందుకు పోయిండో అని చెప్పేసి. ఇంకా అక్క వాళ్ళు అనుకుంటా నవ్వుతున్నారు. ఇక విషమ్మ, కన్నయ్య అయితే వాళ్ళ నాన్నకి, వాళ్ళ తాతకి కేక్ పెట్టిన తర్వాత వాళ్ళు వీళ్ళకి, వీళ్ళు వాళ్ళకైతే తినిపిస్తున్నారు. ఈ బర్త్‌డే అయితే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకు అంటే పోయినసారి బర్త్‌డేకి మా మావయ్య ఉన్నారు. ఈసారి బర్త్‌డేకి మా అత్తమ్మ, మా మావయ్య ఉన్నారు. ఇంకా అత్తమ్మ, మామయ్య ఉండడంతో ఇంకా పిల్లలిద్దరూ చాలా హ్యాపీ అనమాట. పోయినసారి తాత ఒక్కడున్నప్పుడే విష్ అయితే రెక్కలు వచ్చినాయనమాట. అంత హ్యాపీగా ఫీల్ అయింది. ఇప్పుడు నాని, తాత ఉండేసరికి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక మళ్ళీ నెక్స్ట్ ఏప్రిల్ 29కి తన బర్త్‌డే అయితది కదా, అప్పుడు మా అమ్మ, మా నాన్న, మా పెద్దనాన్న ముగ్గురు ఉండాలని చెప్పేసి నేను ఇప్పటి నుంచే కోరుకుంటున్నాను.
అమ్మ వాళ్ళు కూడా విషమ్మదికనేది బర్త్‌డే అయితే ఇప్పటివరకు చూడలేదు. వాళ్ళున్నప్పుడైతే ఎప్పుడు అక్కడ బర్త్‌డే జరగలేదు గదా! ఎప్పుడైనా సరే ఇద్దరిది వస్తేనేమో ఏప్రిల్‌లో ఉంటది విషమ్మది. ఏప్రిల్‌లోనేమో స్కూల్ ఉంటది. ఇంకా కనేదేమో జనవరి 21 ఉంటది కదా! ఇప్పటివరకు చూడలేదనమాట. నేనైతే ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అమ్మ, నాన్న విష్‌ది కనేది బర్త్‌డేగా వచ్చే సంవత్సరం చూడాలి అని జెప్పేసి దీవించమని అయితే కోరుకుంటున్నాను. మీరు గూడా అలాగే బ్లెస్ చేయండి. ఇంకా ఆ తర్వాత నేను, మా సారు ఇద్దరమయితే పిల్లలకి కేక్ తినిపిస్తున్నాము. ఇక మాకు అన్నయ్య ఏంటి అంటే అక్క బర్త్‌డే అవుతున్నప్పుడు తనని నేను పక్కన కూర్చోబెట్టిన. ఎందుకో కూర్చోబెట్టిన అంటే తనని గూడా నేను బర్త్‌డే బాయ్ లెక్కనే ట్రీట్ చేస్తున్నా అనమాట. ఎందుకంటే ఇప్పుడు విష్‌కి తన బర్త్‌డే అని తెలుసు. తమ్ముడి బర్త్‌డే ఈరోజు కాదు అని తెలుసు. కానీ కన్నయ్య ఏం చేస్తాడంటే విష్ ఏదైనా సరే అర్థం చేసుకుంటది. కన్నయ్య ఫైట్ చేస్తాడనమాట. ఇప్పుడు అక్క బర్త్‌డే అయితుంది గదా! ఇప్పుడు అక్క బర్త్‌డే రోజు ఇవన్నీ జేషిండు గదా! నా బర్త్‌డే రోజు ఇవన్నీ చేయలేదు అని జెప్పేసి ఇలా ఫైట్ చేస్తూ ఉంటది కాబట్టే నేనేం చేస్తాను అంటే ఇప్పుడు విషమ్మ అర్థం చేసుకుంటది. కన్నయ్య అర్థం చేసుకోలేడు కాబట్టి నేను కన్నయ్యకు విష్‌కి ఏమేమి చేస్తున్నానో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాకుండా ఉండేటట్టుగా అయితే చూసుకుంటాను. ఇలా అయితే మా విషమ్మ బర్త్‌డే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత అన్నం తిన్నాం. అన్నం తిన్న తర్వాత మంచిగా ముచ్చట్లు పెట్టుకునేసరికి రాత్రి 12 అయిపోయింది. ఇంకా 12 తర్వాతనే ఇంకా అందరం అయితే రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగే స్కూల్ టైంకైతే లేసినాము. మరి మీ అందరికి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్. Come, Vishnu.